అవకాశాలు లేవు. మొత్తం ప్రత్యేక హోదా అన్న అంశాన్ని తుడిచేసినట్టు చేసేశారు. పోనీ ప్రత్యేక హోదా రాలేదు, పోనీ పోలవరం ప్రాజెక్ట్ అయినా వస్తే 20 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. పోనీ అదైనా వచ్చిందా అంటే అది రాలేదు. పోనీ రాజధాని వచ్చిందా అంటే అది రాలేదు. చంద్రబాబు గారేమో రాజధాని విజయవాడ అంటారు, అమరావతి అంటారు, సింగపూర్ ను చూపిస్తారు. 3D గ్రాఫిక్స్ లో మొత్తం అంతా అయిపోయినట్టే చూపించారు. కానీ 5 సంవత్సరాలలో ఆయన కట్టలేదు రాజధాని. తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 రాజధానీలు అన్నారు. 3 రాజధానీలు అన్నారు. మొత్తం కన్ఫ్యూజనే. పోనీ ఒకటైనా రాజధాని మనకు తయారైందా అంటే ఒక్క రాజధాని కూడా లేదు. మనము తలెత్తుకొని ఈ రోజు ఇదిగో మా రాజధాని అని చెప్పుకునేటట్టు ఒక్క ప్రాంతమైనా ఉందా? మనకు లేదు అంటే ఈ పాపం ఎవరిది? అటు పాలక పక్షం అటు ప్రతిపక్షానిది కాదా? మనకు బీజేపీ పార్టీ ఈ 10 సంవత్సరాలలో ఒక్క మేలైనా చేసిందా? ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకుందా? ఒక్క వాగ్దానము నిలబెట్టుకోలేదు, ఒక్క హామీని నెరవేర్చలేదు. అయినా కూడా ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షం వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా. ఈ రోజు ఇద్దరికి బీజేపీ కావాలట, ఈ రోజు ఇద్దరికి బీజేపీతో దోస్తీ కావాలట. ఇటు చంద్రబాబు గారికి బీజేపీ కావాలట, ఇటు జగనన్న గారికి బీజేపీ కావాలట. బీజేపీ పార్టీ ఇద్దరికి కావాలట. ఇద్దరిని పెట్టుకుని బీజేపీ పార్టీ డ్యూయెట్లు పాడుతుంది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయింది. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఒకరేమో ప్రత్యక్షంగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు, ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో బీజేపీ పార్టీతో పొత్తుంది. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా. మనకి ఏం చేశారని బీజేపీ పార్టీకి అంతా వంగి వంగి సలాములు చేస్తున్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీ గెలవలేదు, ఒక్క ఎమ్మెల్యేను గెలిపించలేదు మన ప్రజలు బీజేపీ పార్టీ నుంచి.